అమ్మ నమస్తే, మీ పేరమ్మా? రుక్మిణి అండి. అరేంటమ్మా, ఈ రోజున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. నిజం నిప్పు లాంటిది, నిజం నిలకడగా తెలుస్తుంది, అసలు వైసీపీ ఎలాంటి తప్పు చేయదు అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. మరి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దైవం గురించి ఎలా చూడొచ్చు అంటారు? ఒక హిందువుగా అసలు కల్తీ జరిగింది అనుకోవచ్చు, అలాగేంటమ్మా అసలు? జరిగిందే కల్తీ అండి అది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఏమని, కల్తీ జరిగిందని. ఇప్పుడు అది జరిగిందని తెలుసు కూడాను అది జరగలేదు అంటే ప్రజలేం అమాయకులు కాదు కదా. ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు చెప్పిందని అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కల్తీ ఉందని. మరి దానికి వాళ్ళు ఏమంటారు? ఏమండి, జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని పాపాలే జరిగినాయి, పుణ్యాలు అన్నది జరగలేదు. లాస్ట్కి ఒక 6 ఏళ్ళ పిల్ల దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలమ్మ వరకు కూడా అన్ని పాపాలే జరిగినాయి. ఏం జరగలేదని చెప్పమనండి జగన్ని ముందుకొచ్చి. ఇప్పుడు ఏదో జరగలేదు అని చెప్పి ఏదేదో టీవీ ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారంటే వాళ్ళు కనుమరుగు అయిపోతున్నారు కాబట్టి ముందుకొచ్చి ఏదో చెప్పాలని సోచి చెప్తున్నారు తప్ప అది జరిగింది పాపమే. అది కల్తీ జరిగింది, ఆవు నెయ్యి వేశారని, అసలు పాలే కలపలేదని అది వచ్చింది. వెళ్ళి రిపోర్ట్లో వెళ్తే రిపోర్ట్లో కూడా చెప్పారు ఆ విషయం. కావాలని ఇప్పుడు వాళ్ళు జరగలేదని చెప్పి ఏదో మా చంద్రబాబు గారిని కావాలని ఏదో బ్యాట్ చేయాలని చెప్పి మాట్లాడుతుంది తప్ప ఇవన్నీ చెత్త అండి, చెత్త మాటలు. ప్రజలు నమ్మరు. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా కానీ ప్రజలు నమ్మరు. దీనికి ఎలాంటి ప్రూఫ్స్కైనా మేము సిద్ధంగానే ఉన్నాము. వాళ్ళని రమ్మనండి, వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం. అంటే ఈ రోజున చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలా రాజకీయ స్వలాభం కోసం ఇలా చేస్తున్నారు. చంద్రబాబు ఏదైతే చెప్తున్నాడో ఇటు పక్కన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అమ్మ ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు గారు అనుభవం గలవాడు. ఆయన ముందు ఎలాంటి వాళ్ళైనా చిన్న పిల్లల టైప్లోనే ఉంటుంది కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అది ఊహించి ఆయన కరెక్ట్గా చెప్తున్నారా లేదా అన్నది సనాతన ధర్మం కన్నా ఆయన మాట్లాడుతున్నారు. అంతేగాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు తానా అంటే తందానా అన్నది ఉట్టి మాటలు. ఆయనకి గ్రహింపు ఉంటుంది, ఆయన తెలుస్తుంది. ఆయన ఒక డిప్యూటీ సీఎంలో హోదాలో ఉన్నాడంటే ఆయన ఏమీ తెలియకుండానే ఆ పోస్టు చంద్రబాబు గారు ఎవరు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ప్రజల ముందుకు వెళ్తే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంతేగాని చంద్రబాబు గారిని వెనకేసుకొచ్చి మాట్లాడతాం అనేది కాదు. అది కావాలని వీళ్ళు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని, మన లోకేష్ బాబు గారిని బ్యాడ్ చేయటానికి లోకేష్ బాబు గారు ఏది చెప్పినా కానీ అది సోది కింద వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అది లోకేష్ బాబు మాట్లాడేది కరెక్ట్ అనే సంగతి వాళ్ళకి తెలుసు కూడాను. అది సోది కింద వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మీరు వాళ్ళు ఎన్ని పనులు చేసినా, ఎన్ని తప్పుడు వేషాలు వేసినా, ఎంతమందితో వీడియో ముందు కూర్చోబెట్టినా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్న విషయమే మాట్లాడుతున్నారు. ప్రజల ముందుగా ఉన్న విషయమే తీసుకెళ్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైసీపీ నాయకులకి అసలు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవం పట్ల ఎలాంటి భక్తి ఉంది అనుకోవచ్చు, అసలు ఎలాంటి గౌరవం ఉంది అసలు వాళ్ళకి? అసలు వాళ్ళకి దేవుడి మీద భయం అన్నది ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడరు. వాళ్ళు ఏదో 4 బొట్లు పెట్టేసేసుకొని, నామాలు పెట్టేసేసుకొని దేవుడి దర్శనం విఐపి దర్శనానికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ భక్తులు అన్నది మాత్రం అది కరెక్ట్ కాదు. నిజమైన భక్తులు ఇలాంటివి మాట్లాడరు. ఎందుకంటే నిజంగా భక్తులు అయితే ఇలాగ చేస్తారా అన్నది వాళ్ళు నిలదీయాలి. అంతేగాని చంద్రబాబు అన్నాడు అని చెప్పి తప్పును చూపిస్తున్నారు తప్ప అది మీరు అలా చేసిన తప్పు అన్నది వాళ్ళు ఊహించట్ల. కాబట్టి వాళ్ళు భక్తి ఉందని అన్నది ప్రజలు నమ్మరు కదా. అది చెత్త మాట, చెత్త విషయం అది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా సరే ఎంతమంది వెళ్ళినా కానీ ఒక దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఒక విలవేలుపు ఉన్న ఇంట్లో, ప్రతి ఇంట్లో విలవేలుపుగా ఉన్న కొలిసే ఆ దేవుణ్ణి తప్పుదావ పెట్టి ఆయన్ని తప్పుగా ఊహించి ఆ లడ్డూలో కల్తీ కలిపింది వాళ్ళు కలిపింది కాకుండా చంద్రబాబు గారు ఏదో నిలదీశారు కాబట్టి ఆయన తప్పు చూపించాలి కాబట్టి ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ప్రజల ముందు ఏదో తప్పు చూపించాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. కానీ ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదు, వీళ్ళు అనుకున్నంత చిన్నపిల్లలు కాదు, ఆ పాత రోజుల్లాగా చదువులేని మొద్దులు కాదు. ప్రజలకు అన్నీ తెలుసు, వాళ్ళు ఏం చేయాలో కూడా ప్రజలకు తెలుసు. వీళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలకు గ్రహించరు. అంటే అమ్మ, అదే తరుణంలో ఈ రోజున వైసీపీ నాయకుడు ఎవరైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గతంలో ఈవోగా చేసిన అతను, ఆయన కూడా ఈ రోజున పరిహారపుకు హోమం కూడా చేస్తున్నారు. మరి అలాంటి తరుణంలో అసలు మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము పరిహార హోమం కూడా చేస్తూ ఉన్నాము అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా తప్పు జరిగిందా లేకేంటండి? అప్పుడు తప్పు
జరిగింది అని అనుకోబట్టేగా వాళ్ళు పరిహార హోమం చేస్తున్నారు. అంతకుముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఈవోగా ఉన్నప్పుడు, వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు, వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏదో కావాలని చెప్పి పరిహార హోమం అని చెప్పి ఏదో చెప్పి చేస్తున్నారు తప్ప ఇవన్నీ సోది మాట్లాడి అనకూడదు. కానీ వాళ్ళని తిట్టాలన్నా ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి అదే మాట ఈ రోజు కాకుండా ఇంకొక రోజు అయితే వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలంటే వాళ్ళు ఎలాగైతే అసెంబ్లీలో ఎలాంటి మాటలు అయితే అన్నారో అలాంటి మాటలు మేము అనగలం. అది అంటే ఎలా చూడొచ్చమ్మా, పక్కన గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అసలు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక హై లెవెల్లో చూపించాం మేము. నెయ్యి విషయంలో గిరిరాజు 50 కోట్లు పెట్టి గిరిరాజు గీతలను కూడా తీసుకొచ్చాం మేము అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు గేదెలను తీసుకొచ్చి పాలు పిండి పెరుగు చేసి మజ్జిగ చేసి పెరుగుకు తోడేసి మజ్జిగ చేసి వెన్న తీసి ఆ వెన్న లడ్డూలో కలిపినట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజంగా అలా చేస్తే అది ముందే చూపించాలిగా. మీరు గేదెలను కొనుక్కొచ్చామని చెప్పి తీసుకొచ్చి రూపాయిది 10 రూపాయలు రాసుకొని 10 రూపాయలది 100 రూపాయలు రాసుకొని 100 రూపాయలది 1000 రూపాయలు రాసుకొని మేము గేదెలను తెచ్చామంటే ఎలా కుదిరిద్ది? అది కరెక్ట్ కాదు. మీరు నిజంగా చేస్తే అసలు ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి? మీ గవర్నమెంట్లోనే ఎందుకు వచ్చినాయి? మీరు గేదెలను తెచ్చారు, పాలు పిండారు, తోడేశారు, బాగానే ఉంది. చిలికి వెన్నం తీసి నెయ్యి చేశారు, మళ్ళీ ఇలాంటివి ఎందుకు వస్తాయి? మీరు చేసేదే దుర్మార్గం. ఈ దుర్మార్గం మాటలకి కప్పు పుచ్చుకోవటానికి చంద్రబాబు గారిని అల్లరి చేయాలని చూస్తే అది ఎవరు ఊరుకోరు, ప్రజలు కూడా సహించరు. అంటే గతంలో ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడి అసలు ఆవు కల్తీ పదార్థాలు తింది కాబట్టి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఆయన మాట్లాడారు. ఇప్పుడేమో ఇంకొక డ్రామా మాట్లాడుతున్నాను, మేము 50 కోట్లు పెట్టి ఆవులను తీసుకొచ్చాము అని చెప్పి మాట్లాడతాం. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు 50 కోట్ల మంచి ఆవులు తెచ్చిన ఆ ఆవులని ఏమైనాయి? అసలు ఆ ఆవులను ఏం చేశారు? మరి నిజంగా మీరు ఆవులను తీసుకొచ్చి పాలు పిండి చేసినట్టయితే ఇలాంటి మాట్లాడిన ఎందుకు వస్తుంది? అది ఇందాక మీరు అనేది వాళ్ళు చేసేది తప్పుడు మాట్లాడి తప్పుడు వ్యవహారాలు. వాళ్ళకి ఎందుకంటే దేవుడి మీద భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ గవర్నమెంట్లో మాట్లాడాలి చెయ్యాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళ మంత్రులని వాళ్ళ మనుషుల్ని ఈవోగా వేయటం, దాంట్లో నెంబర్లుగా కలుపుకోవటం, వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళు చేసి ప్రజల్ని మోసం చేశారు. వాళ్ళు చేయబట్టే ఈరోజు పులులు సింహాలు వచ్చి మనుషులు తింటున్నాయి అంటే పాపాలు పెరగబట్టే అలా జరుగుతున్నాయి. మరి ఎన్ని రోజులల్లా మరి కొండపైకి పిల్లల్ని ఫ్రీగా ఎక్కేశారు, ఫ్రీగా నడిచారు, చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు పిల్లల్ని ఎందుకు చంపలేదు జంతువులు? ఈ రోజు ఎందుకు అవుతున్నాయి అంటే పాపం పెరిగిపోయింది. ఆ దేవుడు పాపాన్ని భరించలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళు చేసిన పాపాలకి ప్రజల మీదకి వెళ్తుంది కాబట్టి దర్శనానికి వెళ్ళిన పాపాలకి మీరు పాపాలు చేస్తున్నారు, ఈ పాపాలకు కూడా మీరు కూడా పాల్గొనమాకండి అని చెప్పి చేస్తున్నారు. ఆ జంతువులకు ఉన్న జ్ఞానం కూడాను, ఆ సింహాలకు ఉన్న జ్ఞానం కూడా వీళ్ళకి లేకుండా పోయింది. అంటే ఏంటమ్మా అంటే పాలు కాకుండా నెయ్యి కాకుండా వెన్న కాకుండా వీళ్ళు ఆవు నెయ్యి ఆవు చర్మాన్ని మేక చర్మం దాన్ని ఏమంటారు పంది చర్మాన్ని అవన్నీ కొవ్వులను తీసి వాళ్ళు వెయ్యబట్టే అవన్నీ గ్రహించి ఒక వాహనం లాంటి అమ్మవారి వాహనం సింహం అంటారు. మరి అలాంటి వాహనాలు కూడా వచ్చి ముందుకు వచ్చి మనుషుల్ని లాక్కెళ్ళిపోతున్నాయి అంటే ఎలాగా పాపాలు పెరగబట్టే అలాంటివి జరుగుతున్నాయి. లేకపోతే జరగవు. ఎన్ని సంవత్సరాల నుంచి మేము చిన్నతనం నుంచి చూస్తున్నాము, ఏ రోజు జరగలేదు. ఈ రోజు ఎందుకు జరుగుతుంది? దేనో జరుగుతుంది. పాపాలు పెరిగినాయి అక్కడ. ఆ పాపాలు పెరిగినాయి కాబట్టి ఇలాంటి అనార్థాలు జరుగుతున్నాయి. మరి 2020లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు, ఇంకొక సంవత్సరంన్నర కాలంలో బయటకు వస్తా అని చెప్తున్నారు. మరి ముఖ్యంగా మహిళలను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మహిళగా ఏం చెప్తారమ్మా మీరు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆదరిస్తారా మీరు? ఇప్పుడు ఆయన మళ్ళీ పాదయాత్ర చేసినా ఆయన మార్చిలోనే ఎప్పుడో చేస్తానని చెప్పి అంటున్నాడు. మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఆయన బయటికి రానోడు ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం ఒదిగిస్తాడు? ఆయన మన ప్రజలకి ఏం సమాధానం చెబుతాడు? ఇన్ని రోజులలో ఎందుకు రాలేదు? ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి నువ్వు ఏం సమాధానం ఇచ్చావు? నీ వాళ్ళని వీడియో ముందు పంపించి ఎప్పుడు గవర్నమెంట్ మీద ఏం తప్పు జరుగుతుందా, ఆ తప్పు ఉందా లేదా గ్రహించుకోకుండా నువ్వు వీడియో ముందు పెట్టి ప్రెస్ మీట్లు పెడతాం తప్ప నువ్వు ఎవరికి ఏం న్యాయం చేసావు? ప్రజలకు వచ్చి నువ్వేం సమాధానం చెప్పావు? ఈ రోజు నువ్వు పాదయాత్రకు వచ్చి సమాధానం ఏం చెబుతావు? మహిళలకు నువ్వేం న్యాయం చేస్తావు? పెద్ద పీట అన్నది చంద్రబాబు గారికే వేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు.
ఆయనే గెలిపించుకుంటారు. కాబట్టి ఇలాంటి ఎన్ని పాదయాత్రలు చేసినా ఆయన చేసిన పాపాలు, వాళ్ళ చెల్లి చేసిన పాపాలు, వాళ్ళ అమ్మ చేసిన పాపాలు, వాళ్ళ బాబాయ్ చేసిన పాపాలు అన్నీ వాళ్ళకి గుర్తు ఉంటాయి, ప్రజల్లో ఉన్నాయి, గుర్తొస్తాయి. ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మోకాళ్ళ దండలు వేసినా ఆయన ఈసారి కూడా ఆయన రాడు.